నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద యోగా పాయింట్ వద్ద యోగాసనాల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకింగ్, లాఫింగ్, స్విమ్మింగ్ మరియు యోగా సోదరులు పాల్గొన్నారు. ఇక తదనంతరం వర్షాలు కురిపించి రైతు సోదరులను ఆదుకోవాలని విఠలేశ్వరుడికి మరియు వరుణ దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వచ్చేటటువంటి మిత్రులందరికీ మరియు డ్యామ్ మెంబర్స్ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి యోగా ఇంపార్టెన్స్ గురించి మనందరికీ తెలుసు. మన పెద్దలు, ఋషులు, మహారుషులు ఒక మహత్తరమైనటువంటి ఈ యోగాను మనకు అందించారు. యోగా చేయడం వల్ల ఫిజికల్లీ శారీరకంగా డెవలప్ కాకుండా మెంటల్లీ అంటే మన మెదడు సరిగ్గా పనిచేస్తేనే అన్ని సర్క్యులేషన్ జరుగుతుంది. మరి ఇటువంటి యోగాను మన భారతదేశము ప్రపంచం మొత్తం చాటి చెప్పినందుకు మనమంతా ఎంతో గర్వపడాలి. మరి ఈరోజు జూన్ 21 ప్రపంచ యోగా దినం జరుపుకోవడం ఎంతో సంతోషం. మన భారత ప్రధాని గారు దీని యోగాను ప్రపంచం మొత్తం కూడా వ్యాపింపజేయడం జరిగింది. మరి అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జూన్ 21న యోగా దినం జరుపుకుంటున్నాము. యోగా చేయటం వలన మన యొక్క మనశ్శాంతి, కోపం తగ్గించుకోవడము, మెడిటేషను ఇవన్నీ ఇందులోనే భాగాలు. కాబట్టి యోగా అనేది మనిషి యొక్క జీవితంలో కంపల్సరీ. అందరం కూడా మనం ఈరోజు ఒకరోజే కాకుండా ప్రతిరోజు సమయం తీసుకొని యోగా చేసినప్పుడే మన ఆరోగ్యము, మన సమాజము, మన దేశము అందరూ బాగుపడతారు. మరి ముఖ్యంగా జూన్ 21 సందర్భంగా యోగా సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.